హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి డాక్టర్ నీలోఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనే వేరే ఛానల్ కూడా ఉంది. దానిలో కూడా డయాబెటిక్స్ సంబంధించిన డయాబెటిక్స్కి సంబంధించిన వేరే ఇతర ప్రాబ్లమ్స్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు అవసరమైన వీడియోస్ చూడొచ్చు. మరి ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్లో జ్వరం వస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా జనరల్గా ఏంటంటే డయాబెటీస్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తీవ్రంగా ఉంటుందన్నమాట. కొద్ది కాలంలోనే ఆ ప్రాబ్లము తీవ్రంగా మారిపోతుంది. ఎందుకంటే వీళ్ళలో ఏ సమస్య వచ్చినా కూడా తేలిగ్గా తీసుకోవటానికి లేదు. బాగానే ఉందిలే అనుకున్నంతలోనే అది తీవ్రంగా మారిపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి సమస్యను కూడా వీళ్ళు జాగ్రత్తగా పట్టించుకోవడం అనేది అవసరము. ఎందుకంటే వీళ్ళలో రక్త ప్రసారం తగ్గిపోవడం, నరాల్లో మార్పులు, తర్వాత జీర్ణకోశ వ్యవస్థలో మార్పులు, రోగనిరోధక శక్తికి సంబంధించిన కణాల్లో యాక్టివిటీ తగ్గటము, తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది పెరిగిపోవటము, ఇలాంటి అన్నిటి వల్ల కూడా వీళ్ళలో ప్రతి సమస్య కూడా తీవ్రంగా వేరే వేరే లక్షణాలతో కనబడుతుంది అనమాట. మామూలుగా కనబడే లక్షణాలతో కనబడవు ఇవి. వీళ్ళకి ప్రత్యేకంగా లక్షణాలు డిఫరెంట్ గా ఉండొచ్చు కొన్ని సమస్యల్లో. కాబట్టి జ్వరం వచ్చినా కూడా వీళ్ళు తేలిగ్గా తీసుకోవటానికి లేదనమాట. వీళ్ళు ఏంటంటే జ్వరం వస్తే ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే మామూలుగా వీళ్ళలో జ్వరం వచ్చిందంటే అది ఏదో ఒక ఇన్ఫెక్షన్ ని సూచిస్తుంది అనమాట. వాళ్ళలో శరీరంలో ఏదో ఒక ప్లేస్ లో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల జనరల్ గా జ్వరాలు కనబడతా ఉంటాయి. అంతేకాకుండా మామూలుగా కనబడే ఈ టైఫాయిడ్, డెంగ్యూ, తర్వాత ఇన్ఫ్లుయెంజా, చర్మ వ్యాధులు, యూటీఐ ఇలాంటివి, స్క్రబ్ టైఫస్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి వేరే వేరే లక్షణాలతో బయటపడవచ్చు. హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు కూడా జ్వరము రావచ్చు. అంతేకాకుండా వీళ్ళకి ఏమైనా చెవి ఇన్ఫెక్షన్స్, కాలి ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వీటన్నిటి వల్ల కూడా జ్వరంతో ఇవి మొదలవ్వచ్చు. డెంగ్యూ ఫీవర్ కూడా, డెంగ్యూ ఇన్ఫెక్షన్ కూడా వీళ్ళలో వెంటనే సీరియస్ అవ్వటానికి కూడా అవకాశం ఉంది. కొంతమందికి ఏంటంటే జ్వరం తగ్గకుండా ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళల్లో ఊపిరితిత్తుల్లో టీబీ ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే బ్రెయిన్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో అనేది చూసుకోవాలి. కాబట్టి వీళ్ళలో హిస్టరీ అనేది తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే ఎస్ఎల్ఈ అనేది, తర్వాత డ్రగ్ ఫీవర్, బ్రెయిన్ లో హెమరేజ్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఒక 101, 102 ఆ లెవెల్లో జ్వరం కనబడతా ఉంటుంది. తర్వాత వీళ్ళ హిస్టరీ తీసుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఏదైనా ట్రావెల్ హిస్టరీ, అంటే ఎక్కడైనా యాత్రలకి వెళ్ళారా, లేకపోతే ఏదైనా ఇమ్యూనో సప్రెసెంట్ మందులు వాడుతున్నారా, ట్రాన్స్ప్లాంట్ కి సంబంధించిన మందులు వాడుతున్నారా, తర్వాత ఏమైనా ఇంప్లాంట్స్, మోకాలకు సంబంధించిన ఆపరేషన్స్ ఇలాంటివి ఏమైనా చేయించుకున్నారా, తర్వాత ఏమైనా వ్యాక్సిన్స్ వేయించుకున్నారా, ఇలాంటివన్నీ వీళ్ళని అడిగి తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇలాంటి వాటిలో కూడా ఇలాగా జ్వరం కంటిన్యూగా తగ్గకుండా అప్పుడప్పుడు ఎక్కువ రోజులు కనబడటము అలా జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళకి ఇంకో ప్రమాదం ఏం పొంచి ఉంటుందంటే, వీళ్ళు తెలియక ఏం చేస్తారంటే జ్వరం వచ్చినప్పుడు ఆ జ్వరం ఉన్న కొన్ని రోజులు షుగర్ మందులు ఆపేస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు వాళ్ళకి షుగర్ ఎక్కువయ్యి దానివల్ల ఇన్ఫెక్షన్ ఇంకా పెరగటానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇలా ఏంటంటే తగ్గకుండా ఉండే జ్వరాలకి వీళ్ళకి కొన్ని రకాలైన పరీక్షలు కూడా చేయించాల్సి ఉంటుంది. ఏంటంటే రెగ్యులర్ గా చేయించే ఈ జ్వరం పరీక్షలతో పాటు సిబిపి పరీక్షలు, తర్వాత సి రియాక్టివ్ ప్రోటీన్, అల్ట్రాసౌండ్ అబ్డామిన్, తర్వాత బ్లడ్, యూరిన్ కల్చర్స్, చెస్ట్ ఎక్స్రే, అవసరమైతే సిటీ ఇలాంటివన్నీ చేయించాల్సి ఉంటుంది. తీవ్రంగా జ్వరం ఉన్నప్పుడు, తర్వాత ఎక్కువ కాలం నుంచి జ్వరం ఉన్నా కూడా, తీవ్రంగా ఉన్నా కూడా వీళ్ళకి ప్రోకాల్సిటోనిన్ అనే పరీక్ష కూడా అవసరం పడితే చేయించాల్సి ఉంటుంది. ఈ పరీక్ష వల్ల ఎక్కడైనా శరీరంలో సెప్సిస్ ఉన్నా కూడా తెలుస్తుంది అనమాట. ఇలా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి ఆటో ఇమ్యూన్ వ్యాధుల వల్ల, క్యాన్సర్ వల్ల, ఇలాంటి వాటి వల్ల జ్వరం వస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళలో తొందరగా షుగర్ కంట్రోల్ అవ్వదు, తర్వాత జ్వరం కూడా తగ్గదు. వాళ్ళకేంటంటే హాస్పిటల్లో ఉంచి
వాళ్ళ ఎలక్ట్రోలైట్స్ మెయింటైన్ చేస్తూ షుగర్ కంట్రోల్లో పెడుతూ జ్వరానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ వాడుతూ ఇన్సులిన్ కూడా ఇస్తూ ఇలాగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. పల్స్, బీపీ లాంటివి వాళ్ళకి స్థిరంగా ఉండేటట్లు కూడా ఆ టైంలో చూడవలసి ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు జనరల్ గా ఎదురయ్యే ప్రమాదాలు ఏంటంటే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే కీటోసిస్ రావచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. అంతేకాకుండా వీళ్ళలో ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోతే కనుక డీహైడ్రేషన్ లాంటివి వస్తే వాళ్ళకి ఇలాగ ఎప్పుడు జరుగుతుంది, వామిటింగ్స్ అయినా విరేచనలు అయినా ఇలా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని చూసుకొని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. తర్వాత టీబీ లాంటి జబ్బులు, జాండీస్ లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే డయాబెటీస్ మందులు వాడకూడదు, వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా జాగ్రత్తగా వాళ్ళని మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. డెంగ్యూ లాంటి ఫీవర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ ప్లేట్లెట్స్ కౌంట్స్ పడిపోతాయి కదా, అప్పుడు కూడా వాళ్ళకి హాస్పిటలైజ్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడైనా సరే వాళ్ళకి సరైన ఈ ఉట్టి ల్యాబొరేటరీ రిపోర్ట్స్ మీదే డిపెండ్ అవ్వకుండా వాళ్ళ హిస్టరీ అనేది కూలంకషంగా తీసుకొని వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. మరి అదండి డయాబెటీస్ లో జ్వరం వస్తే ఫీవర్ ఎలాగా ఉంటుంది అనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.